ఎక్కడ ఇలా వేదిక దాకా వచ్చి సపోర్ట్ చేసిన సినిమాలు చాలా తక్కువ. కదా! సో, ఈ సినిమాకి ఎందుకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా కథలో ఎందుకంటే వచ్చారు? నాకిది మనసుకి తేలిగ్గా, ఉల్లాసంగా అనిపించింది చూసేటప్పుడు. అందుకని మనం కూడా ఉల్లాసంగా కొద్దిసేపు కూర్చుని మీ అందరితో మాట్లాడటం కదా అది వచ్చిన తిప్పలం. మీ అందరిని ఒకసారి చూసినట్టుంటదని. అదే డైరెక్టర్ గారిని చాలా కష్టాలు పెట్టాను అది అని చెప్తున్నారు కానీ మేము ఏంటి? కొంచెం విసిగిచ్చాం కానీ పాపం ఆ పిల్లాడేం విసుక్కోలే. అదే ఏంటి ఆ కష్టాలేంటి? ఏముంది ఏదో ఇది చేయండి అంటే అది కాదమ్మా ఇది అంటే ఆయన ఏమనడు. కొద్దిసేపు ఆగి అదే చేయండి అమ్మా అంటారు. అంటే కొత్త డైరెక్టర్ సప్తగిరి కాబట్టి గారు. డామినేషన్ కాదు అనుకోవచ్చా? కాదు కాదురా మేము చేయలేక అన్నాం అనుకోవచ్చుగా. సప్తగిరి గారు, యాక్చువల్గా మీరు కామెడీ సినిమాలు చేస్తారు, ఎప్పుడు కలిసి అంటే మామూలుగా కూడా ఆఫ్ స్క్రీన్లో కూడా నవ్విస్తూ ఉంటారు. బట్ ఇందాక మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. ఏంటి ఆ ఫీలింగ్? ఏం లేదండి నిజంగా. మైక్ అమ్మకి ఇచ్చేసేయండి సరిపోతుంది. అలా అడగచ్చా? కాదు అలా అడిగి ఇంకా భయపెడతావా? కాదు లేదు బాగా Vital role. బాగా నర్వస్ ఫీల్ అవుతానండి. ప్రామిస్ nervous సినిమా feel బాగా అవుతారు వచ్చింది, నాకు చాలా ఎవరైనా. బాగా నచ్చింది సినిమా. ఆ పొజిషన్లో దానికి మంచి మార్కులు పడాలి అని ఒక ఆ టెన్షన్ ఎక్కువ తీసుకుంటున్నాను అంతే, ఇంకే. డైరెక్టర్ గారు అంటే సప్తగిరి గారు ఇప్పటివరకు అంటే ప్రతి కామెడీకి ఒక వన్ ఆఫ్ ద బ్రాండ్ అంబాసిడర్ చాలా సినిమాలు చేశారు. ఎంత చిన్న సీన్ ఇచ్చినా కూడా దాంట్లో కూడా మొత్తం మాట్లాడుకునేలాగా చేసేవారు కదా. సో మరి అలాంటి సప్తగిరికి ఒక కామెడీ సినిమా రాసి చేసి ఒప్పించడం అనేది చాలా ఇది విషయం కదా. సో మరి దాన్ని